నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. మానవత్వం చాటుకున్న మంతని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు రోడ్డు ప్రమాద బాధితులను వైద్యం కోసం తరలించడానికి చొరవ. కంటి వెలుగు కార్యక్రమాన్ని దిగ్విజయం చేయండి. సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ పెరుమల్ల అన్నపూర్ణ శ్రీనివాస్. నిమ్న జాతి మహిళల విద్యా వికాసానికి షేక్ ఫాతిమా ఎనలేని కృషి. బాపట్ల వైసీపీ నాయకుడు షేక్ సయ్యద్ పీర్. రాత్రికి రాత్రే నేతల అరెస్టులు ఎంతవరకు సమంజసం? రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ ప్రశ్న. ఏఐసిసి సెక్రటరీ పెద్దపల్లి జిల్లా మంతని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మానవత్వం చాటుకున్నారు. ఆయన తన వాహనంలో కాటారం నుండి మంతని వెళ్తూ ఉండగా అడవి సోమనపల్లి వద్ద అదుపు తప్పి రోడ్డు పక్కన చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సును చూశారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడిన విషయం తెలుసుకొని వెంటనే వారిని తన వాహనంతో పాటు అందుబాటులో ఉన్న మరో 2 వాహనాలలో మంతని హాస్పిటల్కి తరలించారు. అనంతరం హాస్పిటల్ సిబ్బందితో మాట్లాడి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. మంతని బస్ డిపో నుంచి మరో బస్సును రప్పించి మిగిలిన ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరుకునే విధంగా చర్యలు తీసుకున్నారు. ఎమ్మెల్యే శ్రీధర్ బాబు చూపిన చొరవను పలువురు ప్రయాణికులు అభినందించారు, కృతజ్ఞతలు తెలిపారు. సరే, ఇప్పుడు ఇప్పుడు అందరూ ఇప్పుడు బస్సు వస్తుందండి. బస్సు ఇటువంటి డెస్టినేషన్ పంపించండి. మరి ఈ ఇమ్మీడియట్గా కొంచెం దెబ్బ తాకిన వాళ్ళని పంపించేసినాము హాస్పిటల్కి. వచ్చే ఆ బస్సు నాకు వీళ్ళు పోని వాళ్ళు పోని వాళ్ళు పోతే చిన్న చేకి దెబ్బ అది చిన్నగా ఉన్నాయి పాప. అదే రా పూరి ఆటో ఎక్కడ చేయికి చిన్న పాప రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 18 నుండి 30 జూన్ వరకు 100 రోజులు నిర్వహించే కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ పెరుమల్లు అన్నపూర్ణ శ్రీనివాస్ కోరారు. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన వార్డు అధికారులు, మెప్మా, ఆర్పీలతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ప్రతి వార్డులో కంటి సమస్యతో బాధపడుతున్న వారిని డోర్ టు డోర్ సర్వే ద్వారా గుర్తించి వారికి కంటి పరీక్షలు చేయించాలని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామానుజులారెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని తన 2 కళ్ళగా భావించి ఏ విధంగానైతే సంక్షేమ పథకాలను అందిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో అగ్ర రాష్ట్రంగా నిలబెట్టడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో అంధవైకల్యం ఉండకూడదు అని ఒక గొప్ప సంకల్పంతో తీసుకొచ్చిన కార్యక్రమమే కంటి వెలుగు కార్యక్రమం. కంటి వెలుగు కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా చాలా దిగ్విజయంగా చెయ్యాలని, అందరహితమైన తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని వాళ్ళు
గౌరవనీయులు గుంటకల్ల జగదీశ్వర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కూడా ఈరోజు కంటి వెలుగు కార్యక్రమం పైన అవగాహన సదస్సును ఏర్పాటు చేసిన కమిషనర్ గారికి మరియు అదేవిధంగా జిల్లా పీడీ అధికారి రమేష్ నాయక్ గారికి మరియు రాజీవ్ నగర్ అర్బన్ సెంటర్ డాక్టర్ రమ్యారెడ్డి గారికి మరియు గిరినగర్ అర్బన్ డాక్టర్ గారికి మరియు అదేవిధంగా మేనేజర్ గారికి ఈ కార్యక్రమంలో హాజరైన ముఖ్యంగా వార్డ్ ఆఫీసర్స్కి మరియు ఆర్పీలకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఇంత ముందుకే ఫస్ట్ విడత కార్యక్రమం కూడా అయిపోయింది. ఇది రెండో విడత కార్యక్రమం. ఈ రెండో విడత కార్యక్రమాన్ని కూడా మనం చాలా సక్సెస్ చేయాలని కూడా కోరుకుంటున్నా. దీని పూర్తి బాధ్యత కూడా మొత్తము వార్డ్ ఆఫీసర్స్ ఆర్పీల పైన ఆధారపడింది. ఎందుకంటే ఆర్పీలు ఏ పని ఇచ్చినా కూడా కరెక్ట్గా పని చేసుకుంటూ పోతున్నారు. సూర్యాపేట మున్సిపాలిటీ కూడా మంచి పేరు తీసుకొస్తారు. గతంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టినాం, ఆ కార్యక్రమాలను కూడా చాలా సక్సెస్ చేసి చూపించినాం. ఇది కూడా గొప్ప కార్యక్రమం. ఎందుకంటే ఎవరైతే పేదలు ఉంటారో ఆ పేదల వాళ్ళు కళ్ళు చూయించుకోవడానికి వాళ్ళకు సరైన డబ్బులు దగ్గర లేక కళ్ళు పోయినా ఏం లేదు, అయినా మా దగ్గర డబ్బు లేదు అనే ఒక భావంతో ఈరోజు కళ్ళు చూయించుకోకుండా కళ్ళు పోగొట్టుకున్న కుటుంబాలు కూడా ఉన్నాయి. అలాంటి కుటుంబాలను రక్షిస్తానికే వారి కళ్ళల్లో వెలుగులు నింపడానికి తీసుకొచ్చిన కార్యక్రమం కంటి వెలుగు కార్యక్రమం. కాబట్టి మన వార్డు మొత్తం కూడా సూర్యాపేట పట్టణంలో 48 వార్డులు 48 వార్డులు కూడా ఈ కార్యక్రమం 18వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. 100 days కార్యక్రమం. ఈ కార్యక్రమం ఏదైతే ప్రతి వార్డులో కూడా ఉన్న ఆఫీసర్ ఎవరైతే వార్డు ఆఫీసర్ ఉన్నారో ఆ వార్డు ఆఫీసర్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతుంది. నిమ్న జాతి మహిళల విద్యా వికాసానికి సావిత్రిబాయి పూలేతో కలిసి ఎనలేని కృషి చేసిన దివ్యజ్యోతి షేక్ ఫాతిమాని బాపట్ల మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ వైసీపీ నాయకుడు షేక్ సయ్యద్ పీర్ అన్నారు. సాహితీ భారతి ఆధ్వర్యంలో తొలి భారత ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలు షేక్ ఫాతిమా 192వ జయంతి సభను నిర్వహించారు. సాహితీ భారతి అధ్యక్షుడు రావూరి నరసింహవర్మ, మర్రి మల్యాద్రిరావు, ఆదం షఫీ, ఎం జాకబ్, కస్తూరి శ్రీనివాసరావు, పువ్వాడ వెంకటేశ్వర్లు, బొడ్డుపల్లి శ్రీ రామచంద్రమూర్తి, రెంటాల మురళీ రాధాకృష్ణమూర్తి, అవ్వారి వెంకటేశ్వర్లు తదితరులు షేక్ ఫాతిమా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆ రోజుల్లో మహిళలకు విద్య కరువైంది. విద్య బోధించాలంటే భయంగా ఉండేది. ఎందుకంటే ఆనాటి సమాజంలో ఉన్న రుగ్మతులు మూఢనమ్మకాల వల్ల కొంతమంది ముందుకు రాయలేకపోయారు మహిళలు. అలాగే ఫాతిమాబీ మహిళా ఉపాధ్యాయురాలు. ఆవిడ ముస్లిం అయినా మహిళా ఉపాధ్యాయురాలుగా ఎదిగింది. సావిత్రిబాయి పూలేతో పాటు కలిసి ఆవిడ కూడా తొలి ఉపాధ్యాయురాలుగా మహిళలకు విద్యాభ్యాసం చేసే ఆ రోజుల్లో. ఈరోజు ఫాతిమా షేక్ గారి 192వ జయంతి సందర్భంగా ఫాతిమా షేక్ గారి గురించి మాట్లాడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆమె గొప్ప సంఘ సంస్కర్త. మహిళా విద్య కోసం విశేషంగా కృషి చేసినటువంటి మహిళామణి. ఈ భారతావనిలో 1840 దశకంలో తాడిత పీడిత శూద్రులు, మైనారిటీలు, దళితులకి ఆ రోజు విద్య మహిళలకు విచ్చలేదు. అటువంటి సందర్భాల్లో అమెరికన్ ఫెర్రర్ అనే ఇన్స్టిట్యూట్లో మరి వారు టీచర్ ట్రైనింగ్ పొంది సావిత్రిబాయి పూలేతో పాటు ఆమె కూడా మొట్టమొదటిసారిగా వారి అన్నగారితో సంప్రదించి, ఉస్మాన్ అలీ గారితో సంప్రదించి వారి యొక్క గృహాన్ని స్కూల్కి తీసుకొని మరి విద్యార్థుల్ని, మహిళల్ని విద్యావంతులు చేయడానికి కృషి చేసినటువంటి మహనీయురాలు. ఆమెను తలుచుకోవడం ఈరోజు చాలా గొప్పగా ఉంది. ఫాతిమా గారి 192వ జన్మదినోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఫాతిమా గారు ఆ రోజు ఉన్నటువంటి సామాజికపరంగా ఉన్నటువంటి మూఢనమ్మకాలని జ్ఞాన ఖడ్గంతో పటాపంచలు చేసి స్త్రీలకి విద్య కావాలి అని పట్టుదలతోటి సావిత్రిబాయి పూలేతోటి కలిసి ఆ రోజు తర్వాత వాళ్ళ అన్నయ్య గారితో కలిసి
ఏ విధంగా అయినా సరే విద్యార్థినుల అంటే స్త్రీలకు విద్య లేదు, వాడు స్త్రీలకు విద్య ఉంటేనే భారతదేశం అనేది బాగుపడుతుందనే ఉద్దేశంతో వాడు ఎంతో కృషి. మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటనను దృష్టిలో ఉంచుకొని పలువురు కాంగ్రెస్ నాయకులను రాత్రికి రాత్రి అరెస్టు చేసి కోనరావుపేట పోలీస్ స్టేషన్లో నిర్బంధించడాన్ని ఖండిస్తున్నామని పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ అన్నారు. టీఆర్ఎస్ అగ్రనేతలు డబుల్ బెడ్రూమ్కు 5 లక్షల రూపాయలు హామీ ఇచ్చారని, పటాకులు కాల్చారని, కేసీఆర్ కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారని, ఆ నిధులు ఇప్పుడు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. రేపటి రోజు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు తన అమ్మమ్మ ఊరు కొదురుపాకలో స్కూల్ ఇనాగ్రేషన్కి వస్తున్నటువంటి సందర్భంలో ఇప్పుడే ఈ రాత్రే ముంపు గ్రామాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలను, కాంగ్రెస్ పార్టీ జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడు రవీందర్తో పాటు మరో 5 నేతలను అరెస్ట్ చేసి కోనరావుపేట పోలీస్ స్టేషన్లో నిర్బంధించడాన్ని మేము తప్పుపడతా ఉన్నాం. ఇప్పటికే కేటీఆర్ వస్తున్న ప్రతి సందర్భంలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేయడాన్ని తప్పుపడుతూ మానవ హక్కుల సంఘానికి వెళ్ళినప్పటికీ కూడా పోలీసులు అతి ఉత్సాహంగా ఈ విధంగా అధికార పార్టీ నాయకుల ముప్పు పొందడానికి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధుల గొంతు నొక్కడాన్ని, ముందస్తు అరెస్టు పేరిట నిర్బంధించడాన్ని మేము తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. ఏం అడుగుతున్నారు ఈరోజు ముంపు గ్రామాల ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ఏమడుగుతుందని చెప్పని ఈ అరెస్టులను అడుగుతా ఉన్నాం. నా లగ్గం ఇక్కడైందని వేలాడు రాజన్న తంత్రి మీద కేసీఆర్ ఇచ్చిన హామీ 5,04,000 ఇవ్వమను తప్ప, తన అమ్మమ్మ గ్రామానికి వచ్చిన క్రమంలో మీ తండ్రి గారు ముఖ్యమంత్రి గారు హోదాలో రాజన్న తంత్రి దగ్గర ఇచ్చిన హామీ నెరవేర్చుకోవడం తప్ప, చొప్పదండి ఎమ్మెల్యే గారు ఎన్నికల కంటే ముందు 5,04,000 ఇస్తామని చెప్పి అనలేదా? వేములవాడ నియోజకవర్గంలో జడ్పీటీసీ ఎన్నికలప్పుడు 5,04,000 డబుల్ బెడ్రూమ్ ఇస్తాను వేలాడు ఎమ్మెల్యే అనలేడా? మీరు అన్న మాటలు, మీరు ఇచ్చిన హామీని ఈరోజు రేపు అడగబోయేటువంటి సందర్భంలో ఈ విధంగా అరెస్టులు చేయడాన్ని మేము తీవ్రంగా తప్పుపడుతూ ఉన్నాం. ముంపు గ్రామంలో అనేక సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పినట్టు వీళ్ళు ఎన్నికలకు రాకంటే ముందు ఇక్కడే ఉందాం, తిందాం, పందాం అని అదే కొద్ది దగ్గర ఉన్న కేసీఆర్ గారు మరి ముంపు గ్రామాల ప్రధాన సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలని చెప్పిన డిమాండ్ తోటి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు అడుగు చెప్పిన భయంతో ఒకరోజు ముందే ఈ రాత్రి ఎందుకు అరెస్ట్ చేశారనేది మేము ప్రశ్న ముక్త కంఠంతో ఈ అరెస్టు ఖండిస్తా ఉన్నాం. ఈ అరెస్టుల వల్ల మీరు ఇచ్చిన హామీను మరిచిపోలేరన్న మాట ఈ సందర్భంగా ఒక్క మాట టీఆర్ఎస్ అడుగుతున్నాం. 2015 జూన్ 18 రాత్రి పటాకులు కొట్టినరే డబుల్ బెడ్రూమ్లకు నిధులు మంజూరు వస్తాయని, తెల్లారి పాలాభిషేకం చేసిరే కేసీఆర్ గారు, మరు తెల్లారి పట్టు శాలతో శాసనసభ్యులకు మంత్రులకు సన్మానం చేశారే. ఏమైపోయింది మీ హామీలు అని చెప్పని టీఆర్ఎస్ నేతలు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పని ఈ అక్రమ అరెస్టులు మీరు కూడా ఖండించాలని చెప్పని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ఓ టీ స్టాల్లో రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోతు కవిత సందడి చేశారు. కాటాబత్తిని సోమేశ్వర్ టీ స్టాల్లో టీ స్వీకరించి పాన్ తింటూ ప్రజలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులతో ముచ్చటించి కాసేపు సందడి చేశారు. నేటి శ్రీ అభ్యుదయవాదానికి, చైతన్యానికి ఆనాడే బీజం వేసిన గొప్ప మహిళ, మహోన్నతురాలు అక్షరజ్యోతి ఫాతిమా షేక్ అని బాపట్ల అబ్దుల్ కలాం ఫౌండేషన్ చైర్మన్ పఠాన్ రాజేష్ కొనియాడారు. ఫాతిమా షేక్ 192వ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఫిరా సాహెబ్, రషీద్, షేక్ యాసిన్, రహమతుల్లా, కర్రా కిషోర్, అశ్విన్, దోనెపూడి రవి, చిన్ని, ఎస్ఎం రాజు తదితరులు పాల్గొన్నారు. పూర్తిగా స్త్రీలు వివక్షకు గురవుతుంటే వారిని చైతన్యపరచడానికి విద్య ఒక్కటే ఏకైక సాధనమని గ్రహించి విద్య ద్వారా విజ్ఞానం ద్వారా నైపుణ్యం ద్వారా చైతన్యం కలుగుతుందని, చైతన్యవంతమైన మహిళ
ఈ సమాజ పురోభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందని ఆ యొక్క విషయాన్ని గ్రహించినటువంటి షేక్ ఫాతిమా మరి ఆమె సావిత్రిబాయి పూలే సమకాలీకురాలు. మరి సావిత్రిబాయి పూలేకి మహాత్మా పూలేకి మరి ఆ రోజుల్లో వారు పూర్తిగా వెలివేయబడి అగ్రవర్ణాల చేతిలో వారు చాలా ఇబ్బందులకు గురవుతుంటే వారికి ఆశ్రయం ఇచ్చి షేక్ ఫాతిమా తన సోదరుడు షేక్ ఉస్మాన్తో కలిసి తన ఇంటినే మొట్టమొదటి బాలికల పాఠశాలగా ఈ భారతదేశంలో ఏర్పాటు చేసి అస్పృశ్యులకు బడుగు బలహీన వర్గాలకు ఆ రోజుల్లో వారింట్లోనే మరి పాఠశాల ఏర్పాటు చేసి వారికి రాత్రి పగలు కూడా విద్యను బోధించి వారిని చైతన్యపరిచి మరి ఈ దేశంలో ఈరోజు ఈ స్త్రీ సంక్షేమానికి స్త్రీ అభ్యుదయానికి మొట్టమొదటగా నాంది పలికిన ఒక ముస్లిం మహిళగా షేక్ ఫాతిమా ఈ భారతదేశ చరిత్రలో ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారు. మరొకటి గొప్ప మహిళ, ఆ మహిళా మూర్తికి ఈరోజు బాపట్ల అబ్దుల్ కలాం ఫౌండేషన్ నుంచి ఆమె 192వ జయంతికి ఆమెకు ఘనంగా నివాళులర్పిస్తూ ఈ భారతమాత నుదిటిన చెరిగిపోని ఒక అక్షర జ్యోతిగా ఆమెకు మేము పూర్తిగా తెలియజేస్తాం. పోలీసునంటూ మోసం చేసిన నిందితుడిని నిర్మల్ జిల్లా బైంసా రూరల్ పోలీసులు పట్టుకున్నారు. గత ఏడాది నవంబర్లో కొతుల్గాం గ్రామానికి చెందిన భూమయ్య అనే వ్యక్తిని తిమ్మాపూర్ సమీపంలో మహమ్మద్ సై అనే వ్యక్తి నకిలీ పోలీస్ అవతారం ఎత్తి 2 లక్షల రూపాయలను దొంగిలించాడు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని సీసీ ఫుటేజీలను గమనించి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు నిర్మల్కు చెందిన ఆటో డ్రైవర్ మహమ్మద్ సై అలియాస్ జాహీర్ను గుర్తించామని ఏఎస్పీ కిరణ్ ఖారే వెల్లడించారు. సమావేశంలో सीए చంద్రశేఖర్, एसएस श्रीकांत उన్నారు. मंथ में तिम्मापुर के पास रॉबरी केस हुआ था. उसके अंदर 60-year-old पर्सन का उसने बैंक से 2 लाख रुपीस निकाले थे. बाद में जब वो अपने एक हाउस वार्मिंग सेरेमनी देखने के लिए कल्लूर विलेज में गया था, उसके बाद में जब रिटर्न आते वक्त अपने लूना व्हीकल पे वहाँ पे एक आदमी ने रोका और उसको धमकी देके कि मैं पुलिस वाला हूँ ऐसा बोल के, तुम्हारे पास डॉक्यूमेंट कहाँ पे, नंबर प्लेट कहाँ पे, ऐसा बोल के डराया. और बाद में जो उसके पास 2 लाख रुपए थे वो 2 लाख रुपए उससे ले लिए. इसके बारे में अननोन जो पर्सन था इसके बारे में हम चेकआउट कर रहे थे. लास्ट 2 मंथ से एक स्पेशल टीम यहाँ पे ऑर्गेनाइज किया गया था अंडर भैंसा रूरल इंस्पेक्टर चंद्रशेखर और भैंसा रूरल एसआई श्रीकांत, और साथ में जो 2 लोग थे हेड कांस्टेबल नरहरी और होमगार्ड शंकर. इन्होंने स्पेशल एफर्ट्स लगा के एक्यूज को आइडेंटिफाई करने के लिए एफर्ट्स लगाए. इसमें हमने सीसीटीवी कैमरास और बाकी जो ह्यूमन इंटेलिजेंस उसको देखते हुए एक आदमी को हमने अरेस्ट किया. इसका नाम है मोहम्मद सईद. ये निर्मल टाउन का रहने वाला है. इसने इसका नॉर्मली मोडस ऑपरेंडी रहता था कि जो भी बूढ़े लोग रहेंगे, ओल्ड एज पर्सन है, उनको ऐसे बीच में रास्ते में रोक के उनको एज अ पुलिस पर्सनल ऐड करके उनसे पैसे एक्सटॉर्ट करता था. व्हीकल डॉक्यूमेंट्स के बारे में, चेकिंग के बारे में. बाद में उनसे ऑलरेडी इस पे ऐसे 2-4 उसने इंसिडेंट्स भी किए थे जिसमें 5 से 10 हजार का ऐसा उसने पैसे लिए थे. इसके अगेंस्ट इसके पहले निर्मल टाउन में ऑलरेडी हिस्ट्री शीट भी ओपन है. इसके अगेंस्ट निर्मल टाउन में टोटल 4 केसेस अभी रजिस्टर है, और साथ में भैंसा रूरल पुलिस स्टेशन में जो अभी इसको अरेस्ट किया गया है कल अंडर सेक्शन 384, 341, 420 IPC. సంక్రాంతి పండుగ సందర్భంగా నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండల కేంద్రంలోని సపావత్ తండాలో ఈ నెల 12 నుండి 16 వరకు నిర్వహించే ప్రీమియర్ లీగ్ సీజన్ 2 జిల్లా స్థాయి క్రికెట్ టోర్నీ కరపత్రాన్ని విడుదల చేశారు. నాగార్జున సాగర్ నందికొండలోను వైఎస్ఆర్టీపీ కార్యాలయంలో పార్టీ నాగార్జున సాగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రమావత్ స్వామి నాయకు ఈ కరపత్రం విడుదల చేశారు. విజేతలకు ప్రథమ బహుమతిగా వైఎస్ఆర్టీపీ సాగర్ ఇన్ఛార్జ్ స్వామి నాయకు 25,000, ద్వితీయ బహుమతిగా సపావత్ తండా బీఆర్ఎస్ సర్పంచ్ మునినాయక్ అండ్ నాగనాయకు 15,000, మూడవ బహుమతిగా గణేష్ యువజన సంఘం ఆధ్వర్యంలో 10,000 రూపాయలు ప్రదానం చేయనున్నట్లు క్రికెట్ నిర్వాహకులు తెలిపారు.
సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలము పాములపర్తిలో ఇటీవల మరణించిన మన్నె లక్ష్మి కుటుంబాన్ని బీఆర్ఎస్ బీసీ సెల్ మండల అధ్యక్షుడు సేవారత్న అవార్డు గ్రహీత మేకల కనకయ్య ముదిరాజ్ పరామర్శించారు. తక్షణ సహాయంగా 4,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన్నె లక్ష్మి అకాల మరణం బాధాకరమని, ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేత కరుణాకర్, గ్రామ శాఖ అధ్యక్షుడు పిట్ల మహేష్, చెక్కల నరసింహులు, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండల కేంద్రంలోని రైస్ మిల్లుల నుండి వస్తున్నటువంటి దుమ్ము ధూళి వల్ల చుట్టుపక్కల ఇళ్లలోని చిన్నపిల్లలు, పెద్దలు ఊపిరితిత్తులకు సంబంధించిన రోగాలకు గురవుతున్నారని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలే చలికాలం, అందులో జలుబులు, దగ్గులు, దానితో పాటు రైస్ మిల్లులు వెదజల్లే దుమ్ము ధూళి వల్ల మరింత ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. దుమ్ము ధూళి ఇళ్లలో కూడా పేరుకుపోవడంతో బూడిదమయంగా మారుతున్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు జోక్యం చేసుకొని రైస్ మిల్లులను వేరే ప్రాంతానికి తరలించాలని, లేకపోతే కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మానవత్వం చాటుకున్న మంతని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, రోడ్డు ప్రమాద బాధితులను వైద్యం కోసం తరలించడానికి చొరవ. కంటి వెలుగు కార్యక్రమాన్ని దిగ్విజయం చేయండి, సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ పెరుమల్ల అన్నపూర్ణ శ్రీనివాస్. నిమ్న జాతి మహిళల విద్యా వికాసానికి షేక్ ఫాతిమా ఎనలేని కృషి, బాపట్ల వైసీపీ నాయకుడు షేక్ సయ్యద్ పీర్. రాత్రికి రాత్రే నేతల అరెస్టులు ఎంతవరకు సమంజసం? రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ ప్రశ్న. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.